దేవా మిథునను విడదీయాలని చూసిన ఆదిత్య కుట్రలు హరివర్ధన ముందు బయటపెట్టిన అపర్ణదాసు. ఇంతకు ఏం జరిగింది? అసలు దేవా మిథునను విడదీయాలని ఆదిత్య చూస్తున్నాడన్న విషయం అపర్ణదాసు ఎలా తెలుసుకుంది? అసలు దేవా మిథున విడిపోతున్నారన్న విషయం అపర్ణదాసుకి ఎవరు చెప్పారు? హరివర్ధన ముందు ఆదిత్య కుట్రలు ఎలా బయటపెట్టింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో నువ్వుంటే నా చితక సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవా కనిపించట్లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది భాను. తను ఇచ్చిన కంప్లైంట్ వృధానే అవుతుంది. ఎందుకంటే సర్చ్ వారెంట్తో ఇల్లంతా సెర్చ్ చేయడానికి వెళ్ళిన దేవా ముందుగానే పసిగట్టి ఒక బీరువా వెనకాల దాక్కోవడంతో ఇంకా అక్కడ ఇష్యూని అక్కడితో క్లోజ్ చేయాలి అన్న ఉద్దేశంతో మిథున కాస్త తన వేళ్లను తలుపు ఇరుకున మరీ నలగొట్టుకుని అక్కడ ఇష్యూని క్లోజ్ చేస్తుంది. ఇంకా అది చూసిన దేవా చాలా బాధపడతాడు. మిథున నా కోసం ఎంత చేస్తుందా? మిథునకు నేనంటే ఎంత ఇష్టం ఉంది. నా కోసం మిథున ఇంత త్యాగం చేస్తుంది. రిస్క్ అని తెలిసినా కానీ నన్ను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంది. ఇప్పుడు రిస్క్ అని తెలిసి తన వేళ్ళు కూడా నలగొట్టుకుంది. ఎంత బాధనైనా భరించడానికి మిథున నా కోసం ఇంతెలా చేస్తుంది. కానీ నేను ఏం చేశాను? మిథున మనసుని గాయపరిచాను. మిథున ప్రతి క్షణం బాధపడేటట్టు చేశాను అంటూ ఇంకా దేవా ఎంతగానో బాధపడతాడు. ఇంకా మిథున కిందకి వెళ్ళి తన వేళ్ళకి కట్టు కట్టించుకుని పైకి వచ్చేసరికి దేవా, ఎందుకు మిథున నా కోసం ఎంత తాపత్రయపడుతున్నావు? ప్రేమించాను కదా దేవా అని చెప్పనేసరికి ఆ ఒక్క మాటతో కళ్ళంట నీళ్ళాగవు. ఇంకా మిథునను హత్తుకుంటాడు దేవా. హత్తుకునేసరికి మిథున కూడా దేవాని హత్తుకుంటుంది. ఇంత ప్రేమ నా మీద పెట్టుకున్నావు కదా, మరి నన్ను ఇంట్లోంచి ఎందుకు పంపించేశావు దేవా? నీతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని తెలుసు కదా, మరి అలాంటిది నన్ను నీ జీవితంలోంచి దూరం చేస్తే నేను ఎంత బాధపడతానో నీకు తెలీదా అంటూ ఇంకా మిథున అనేసరికి ఇంకా దేవా మిథునను వదిలేసేసరికి నీలోనే నా మీద ఉన్న ప్రేమను దాచేసుకో, అలానే దాచేసుకో. నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతూ జీవితాంతం నేను బాధపడేటట్టు చేస్తున్నావు. ఇప్పుడు వరకు నీకు ఈ విషయం చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను విను. నేను నీతో ఉంటేనే సంతోషంగా ఉంటాను. నీతోనే నాకు సంతోషం ముడిపడింది. రిషిని నేను ఒక స్నేహితుడిలా చూడగలుగుతున్నానే తప్ప నాకు కాబోయే భర్తలా రిషిని నేను చూడలేకపోతున్నాను. అది నీకు ఎప్పటికి అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ ఇంకా మిథున కాస్త గదిలోంచి బయటకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ గదిలోకి వెళ్ళి మరీ చూశాడు. గదిలో ఎవరూ లేరని చెప్పాడు. ఎప్పుడూ లేనిది మిథున ఏదో దెయ్యం పట్టిన దానిలాగా అంత ఎక్కువ టిఫిన్ తినడం ఏంటి? ఎప్పుడూ చాలా లిమిట్గా తినే మిథున 2 మనుషులు తినే టిఫిన్ని తీసుకుని వెళ్ళింది, ఖాళీ చేసుకుని వచ్చింది. ఇన్స్పెక్టర్ ఏమో దేవా కనిపించట్లేదు అని చెప్పి ఇంటికి సర్చ్ వారెంట్తో మరీ వచ్చి ఇల్లంతా సెర్చ్ చేశాడు. ఒకవేళ మిథున దగ్గర దేవా ఉండుంటే ఖచ్చితంగా ఇన్స్పెక్టర్కి కనిపించేవాడు కదా. కనిపించలేదంటే మిథునే తినిందా అన్న ఆలోచనతో అదే సమస్యతో సతమతమవుతూ ఉంటుంది త్రిపుర. అయితే ఈలోపు ఆదిత్య ఫోన్ చేస్తాడు. దేవా కనిపించట్లేదంట అంటూ మాట్లాడేసరికి, ఆ రోజు నాతో బుల్లెట్ దెబ్బ తగిలిన తర్వాత వాడి ప్రాణాలు హాస్పిటల్లోనే తీసేయడానికి మనుషుల్ని కూడా పంపించాను. అక్కడి నుంచి ఎలా మిస్ అయ్యాడో, దేవా ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు అనగానే అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఇంకిక్కడ ఈ విషయం ప్రమోద్ని ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే దేవా మిథునలకి ఒకరంటే ఒకరు అంటే ఇష్టమని తెలుసు కదా ప్రమోద్నికి. ఇంకా ఎంతో బాధపడి ఈ విషయం ఎలా అయినా అమ్మమ్మ గారికి చెప్పాలి, అమ్మమ్మ గారికి చెప్తేనే దేవా మిథునలను ఒకటి చేస్తారు అన్న ఉద్దేశంతో ఇంకా ప్రమోద్ని గుడికని చెప్పి, ఇంట్లో అయితే ఎవరొకరు ఉంటారు కదా, గుడికని చెప్పి గుడికి వెళ్ళి ఆ గుడి దగ్గరే మొత్తం విషయం అంతా ఫోన్ చేసి చెప్తారు. ఫోన్ చేసి చెప్పేసరికి ఏమంటున్నావే అని చెప్పాను కానీ, అవునమ్మమ్మ
దేవా మిథున విడిపోయారు. ఇప్పుడు దేవాకు భానుతో పెళ్లి జరగబోతుంది. మిథునకు కూడా ఎవరితోనో పెళ్లి జరగబోతుందని అంటున్నారు. కానీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ ఉంది. దేవా మిథునని భార్యగా చూడకపోయినా మిథున మాత్రం దేవాని భర్తగానే చూసింది. ఎన్ని రోజులని మిథున మాత్రం ఇష్టం లేని వ్యక్తిని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవా ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడే, ఎప్పుడు వెళ్ళిపోమన్నా వెళ్ళని మిథున, దేవా ఎప్పుడైతే తన దగ్గర మాట తీసుకున్నాడో ఇంకా మిథున బాధపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అమ్మమ్మ. ఇప్పుడు మిథున మరొక వ్యక్తిని చేసుకోబోతుంది. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. దేవా కూడా మిథునను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం మిథునకు చెప్తే సరిపోయేది. ఇప్పుడు దేవా ఎటు వెళ్ళాడో ఏమయ్యాడో కనిపించట్లేదు అని చెప్పనేసరికి, అవునా, నేను వెంటనే బయలుదేరి వస్తాను అని చెప్పి ఇంకా ఈలోపు చక్కబెడుతూ ఉంటుంది. ఇంకా ఆ ఊరి నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన అపర్ణదాస్ కాస్త మళ్ళీ ఆ ఊరికి ఏదో చిన్న పని మీద వచ్చినప్పుడు వీళ్ళింటికి వచ్చి, బాగున్నారా అమ్మమ్మ అని చెప్పనేసరికి, అమ్మ నువ్వు అని చెప్పాను. కానీ అప్పుడు మిథున కనిపించట్లేదని ఎంక్వైరీ చేయడానికి వచ్చానే పోలీస్ ఇన్స్పెక్టర్ని నేనే. మిథున దేవాలు బాగున్నారా, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారా అని చెప్పాను. కానీ ఏం బాగుండడం అమ్మా, వాళ్ళిద్దరూ విడిపోయారు, వేరొకరిని పెళ్లి చేసుకొని ఉండబోతున్నారు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు అమ్మమ్మ, మిథున దేవాలు విడిపోవడం ఏంటి, వారికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అని చెప్పాను. కానీ ఇష్టమైతే ఏముందమ్మా, వాళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకోవాలి కదా అనగానే, ఆ భగవంతుడి సన్నిధిలోనే పెళ్లి జరిగినప్పుడు ప్రేమను ఒప్పుకోకపోవడం ఏంటి, ముందు నేను దేవా గురించి విన్న తర్వాత దేవా తప్పుడు మనిషే అనుకున్నాను. కానీ మిథున మీద ఉన్న ప్రేమ మామూలు ప్రేమ కాదు. తన ప్రాణాలు సైతం అడ్డుపెట్టైనా మిథునను కాపాడుకునేంత కొండంత ప్రేమ ఉంది దేవాకు మిథున మీద. కానీ దేవా చాలా లోతైన మనిషి. ఏదైనా తన మనసులోనే దాచుకుంటాడు తప్ప అంత గమ్మున బయటపడే మనిషి కాదు అనగానే, అవునమ్మా, నా మనవడు చాలా మంచివాడు. కానీ వాడి జీవితంలోకి మిథున వచ్చాక వాడొక మనిషిలా మారాడు. అలాంటిది ఇప్పుడు మిథున జీవితంలోంచి దేవా వెళ్ళిపోతున్నాడు అని నా మనవరాలు నాకు ఫోన్ చేసి చెప్పింది. అందుకే నేను బయలుదేరి వెళ్తున్నాను అని చెప్పాను. కానీ సరే అమ్మమ్మగారు, మీరు వెళ్ళండి, నేను వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం నేను చేస్తాను, అసలు ఏం జరిగిందో ఏంటో నేను తెలుసుకుంటాను అని చెప్పి వెంటనే ఇంకా జడ్జికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, సార్ నేను మీతో మాట్లాడాలి అని చెప్పాను. కానీ ఇంటికి వచ్చేయండి అనేసరికి ఇంకా ఇంటికి వస్తుంది. రావడంతో, బాగున్నారా సార్, అసలు దేవా మిథున ఎందుకు విడిపోయారు, విడగొట్టడానికి మీరే ప్రయత్నం చేశారా, అసలు మిథునకు అలాంటి వ్యక్తి భర్తగా దొరికినందుకు చాలా అదృష్టం అనేది చెప్పాలి అనగానే, ఏం అదృష్టం అమ్మా, దేవాతో ఉంటే ప్రతి క్షణం నా కూతురికి ప్రమాదమే అని చెప్పి ప్రమాదాలు ఎప్పుడెప్పుడు జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయి అని చెప్పనేసరికి, లేదు సార్ మీరు పొరపడుతున్నారు, అప్పుడు మిథునను దాచిపెట్టింది కూడా దేవాకు సంబంధించిన వ్యక్తులు కాదు, ఎవరో తెలిసిన వాళ్ళే దాచిపెట్టారు, మిథున కోసమే దాచిపెట్టారు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు మిథునది పెద్ద బొమ్మ ఒకటి ఉండి దాని మీద మిథునను పెళ్లి చేసుకోవాలని ఆశ ఉంది అన్నట్టు అక్కడ నేను చూశాను. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు అసలు విషయం అర్థమైంది. ఇప్పుడు ఇంకా ఏ ప్రాబ్లం లేదేమో అని చెప్పి నేను సైలెంట్గా ఊరుకున్నాను. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది సార్, ఎవరిదంతా వెనకుండి చేస్తున్నారో. నేను 2 రోజుల్లో వాళ్ళని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను అంటూ అపర్ణదాస్ కాస్త అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్ళి ఆ లోకల్ ఎస్ఐ ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి, అసలు ఏమనుకుంటున్నారు ఇన్స్పెక్టర్ అని చెప్పాను. కానీ ఏంటి మేడం అని చెప్పనేసరికి, దేవా మిథునలు విడదీయడానికి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి, అవన్నీ మీరు తెలుసుకునే పని లేదా, ఒక పెళ్ళైన వాళ్ళని విడదీసే శక్తి ఎవరికూ లేదు, అది దైవ శక్తితో వాళ్ళిద్దరికీ ముడిపడింది, మనం వాళ్ళకి వీలైనంత సహాయం చేయాలి అనగాని, తెలుసు మేడం, కానీ జడ్జి గారు అని చెప్పనేసరికి, ఇప్పుడు దేవా ఎక్కడున్నాడు అనగానే, ఆ విషయమే తెలియలేదు మేడం అని చెప్పనేసరికి,
లోకల్ హాస్పిటల్ అన్నింటిలో ఎంక్వైరీ చేశారా అని చెప్పాను. కానీ ఎంక్వైరీ చేశాం మేడం, ఈ యొక్క హాస్పిటల్లో కూడా చెప్పలేదు అనేసరికి మొత్తం సీసీ కెమెరాస్ అన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెక్ చేయండి అని. కానీ సీసీ కెమెరాలు చెక్ చేయడంతో ఇంకా ఆదిత్య విషయంలో ఆదిత్య చేసిన మాటలు ఆదిత్య అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆదిత్య అంటే ఎవరు అని చెప్పాను. కానీ ఒకప్పుడు మిథున మేడంని పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి, కానీ దేవా తాళి కట్టడంతో ఆదిత్య దూరం అయ్యాడు మేడం. తను ఒక క్రిమినల్ లాయర్ అని చెప్పాను. కానీ తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పాను. కానీ ఆ ఇంట్లో ఉంటున్న త్రిపుర వాళ్ళ తమ్ముడు, అంటే మిథున వదిన తమ్ముడు అని చెప్పనేసరికి అసలు మ్యాటర్ ఇక్కడ మొదలైందనమాట అని చెప్పాను. కానీ ఏంటి మేడం మీరు అనేది అని చెప్పాను. కానీ నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. ఏంటంటే మిథునను తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ తను దక్కకపోవడంతో వాళ్ళిద్దరినీ విడదీయడానికే కుట్రలన్నీ ఇతను చేశాడు. అతను ఫోన్ నెంబర్ని బట్టి ఎంక్వైరీ చేస్తే మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చాయి. తన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చూసినా అలానే అన్నీ బయటకు వస్తున్నాయి. రౌడీలకి ఎప్పటికప్పుడు అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేయడం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పనేసరికి ముందు ఆదిత్యను మన హ్యాండ్ ఓవర్లోకి తీసుకోండి, వాడిని పట్టుకుని 4 కుమ్మితే విషయాలన్నీ బయటకు వస్తాయి అని చెప్పనేసరికి సరే మేడం అని చెప్పాను. కానీ మేడం ఆదిత్య అందుబాటులో లేడు, ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు అని చెప్పనేసరికి అంటే వాడికి తెలిసిపోయిందనమాట. మనం ఎంక్వైరీ చేస్తున్నామన్న విషయం వాడికి తెలిసిపోయింది. ఎవరో వాడికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట అని చెప్పి ఇంకా ఆదిత్య లాస్ట్ సిగ్నల్ ఎక్కడ కట్ అయిందో చూడండి అని మొత్తం ఎంక్వైరీ చేసేసరికి ఇంకా ఆదిత్య కాస్త ఒక చోట అండర్ గ్రౌండ్లో దాక్కుని ఉండడంతో అక్కడికి వెళ్ళి అపర్ణదాస్ కాస్త పట్టుకుంటుంది. ఇంకా అపర్ణదాస్ పట్టుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి తన స్టైల్లో ఎంక్వైరీ మొదలు పెట్టేసరికి నువ్వు ఇది చేసావు, వీడిని కూడా నువ్వే మర్డర్ చేసావు అంటూ మొత్తం చెప్పేసేసరికి అవును అన్నీ నేనే చేశాను, ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చేయగలరు, శిక్ష వేస్తారా, ఈ అన్నింటికి కలిపి శిక్ష వేసినా అక్కడ దేవా మిథునను మీరు మాత్రం కలపలేరు. ఎందుకంటే మా మావయ్య వాళ్ళిద్దరినీ విడదీసి ఆల్రెడీ మిథునకు మరొక వ్యక్తితో పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడిపోయారు. నేనే మిథునను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, నాకెలాగా మిథున దక్కడం లేదు, ఆ దేవా కూడా దక్కకూడదని దేవాగాడి ప్రాణాలు తీసేస్తే ఎలాంటి గొడవ ఉండదని ప్లాన్ చేశాను. కానీ వాడు తప్పించుకున్నాడు, ఎక్కడికి పోయి దాక్కున్నాడో దేవాగాడు అంటూ మాట్లాడేసరికి అంటే ఇవన్నీ నువ్వే చేసావని ఒప్పుకుంటున్నావా అని చెప్పాను. కానీ ఒప్పుకుంటున్నాను. ఏం చేస్తారు, శిక్ష విధిస్తారు, అంతే కదా. క్రిమినల్ లాయర్ని ఏం చేసి బయటికి రావాలో నాకు తెలుసు, ఎలా బయటికి రావాలో అన్నీ నాకు తెలుసు అని చెప్పనేసరికి సరే పదరా, ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకువెళ్తాను అంటూ మెడ పట్టుకుని మరీ హరివర్ధన్ ముందుకు తీసుకొచ్చేసరికి ఏయ్ నా తమ్ముడిని వదిలిపెట్టాను, కానీ నువ్వెవత్తవే నీ తమ్ముడిని వదిలిపెట్టంటున్నావు, నేనెవరో నీకు తెలుసా, ఐపీఎస్ని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు చూసింది కానీ అంత ఆలోచన లేదు. పోలీస్ డ్రెస్లో ఉంటే గుర్తుపట్టేదేమో అపర్ణదాస్ని, సివిల్ డ్రెస్లో ఉండడంతో ఇంకా త్రిపుర గుర్తుపట్టలేక ఆ మాట అనేసరికి చప్పగా సైలెంట్ అయిపోతుంది. ఏంటి మేడం ఆదిత్యను తీసుకొచ్చారేంటి అని చెప్పాను. కానీ ఇప్పటి వరకు చేసిన కుట్రలన్నింటికి కారణం ఆదిత్య కదా సార్, మీరు ఆ విషయం తెలుసుకోలేకపోయారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు సార్, ఆదిత్య చేయడం ఏంటి అని ఏం మాట్లాడుతున్నారు మేడం, ఆదిత్య చేయడం ఏంటి అనగానే అవును సార్ వాడి నోటితోనే నిజాలన్నీ బయట పెట్టిస్తాను అనగానే నాకేం తెలియదు మామయ్య, ఈ మేడమే కావాలని నన్ను ఇరికించడానికి, దేవాలాంటి దుర్మార్గుడిని మీ ముందు మంచివాడిగా చేయడం కోసం ఇదంతా కావాలని పట్టుకుంది, నన్ను ఇరికించాలని. నేను ఏ తప్పు చేయలేదు అనగానే నాకు తెలుసురా, నువ్వు జడ్జి గారి ముందు ఈ రకంగా ఉంటావన్న విషయం నాకు బాగా తెలుసు, అందుకనే నేను చేసే ఏర్పాట్లు నేను చేశాను. ఇన్స్పెక్టర్ వాడు వాగిందంతా మీరు వీడియో తీశారు కదా అని చెప్పాను. కానీ కరెక్ట్గా తీశాను మేడం అని చెప్పనేసరికి ఇదిగోండి మేడం ల్యాప్టాప్ అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మొత్తం అంతా ప్లే చేస్తుంది. ప్లే చేసేసరికి వాడే చెప్తూ ఉంటాడు, అదంతా కూడా వీడియో ప్లే అవుతుంది. ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా కూడా చూసి షాక్ అవుతారు. హరివర్ధన్ కూడా షాక్ అవుతాడు, ఎందుకంటే చాలా పొగరగా చెప్తాడు కదా సమాధానం.
మొత్తం అంతా చూసేసరికి చెంప పగలగొడతాడు. అంటే నా కూతురి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నావా అని చెప్పాను. కానీ ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేశారు మామయ్య? మిథునతో పెళ్ళన్నారు. పెళ్ళికి 2 రోజులు ఉందనగా ఆ దేవాగాడు మిథున మెడలో తాళి కట్టాడు. మిథున మెడలో తాళి కట్టాడని దేవాగాడికి మిథునకు పెళ్లి బంధం అని మిథున కాస్త వెళ్ళి ఆ ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో వాడితో 8 నెలలు ఆ ఇంట్లో ఉండిన తర్వాత కూడా నేను మిథునను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాను. మిథున వాడితో ఉందో సంసారం చేసిందో ఏం చేసిందో నాకు తెలీదు. కానీ మిథున మీద పిచ్చి ప్రేమతో మిథునను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నేను ఊళ్ళో లేని సమయంలో అమెరికా నుంచి మీ మేనల్లుని పిలిపించి మరీ మిథునకు వాడికి పెళ్లి చేస్తానంటే చూస్తూ ఊరుకుంటానా? అప్పటి వరకు దేవా మిథునను వేరు చెయ్యాలని ఎన్నో కుట్రలు చేశాను. 1, 2 మిథునను కిడ్నాప్ చేసింది నేనే, ప్రతి ఒక్కటి చేసింది నేనే. అయినా సరే మిథున నాకు దక్కపోతే నేను ఎలా ఊరుకోగలను, ఎలా తట్టుకుని ఉండగలను అంటూ మాట్లాడేసరికి ఇంకా ఆ మాటలు వినడంతో రాహుల్ కాస్త చెంప చెల్లుమనిపిస్తాడు. సార్ మీరు కొంచెం సైలెంట్గా ఉండండి. మేము ఆల్రెడీ కస్టడీలోకి తీసుకున్నాం కదా, ఎవరివన్నీ చేశారనేది తెలియాలి. ఇప్పుడు ఆదిత్యే దేవాని చివరిసారిగా షూట్ చేశాడు. ఎందుకంటే మిథున దేవాల పెళ్లి ఫోటోలు ఊరంతా పోస్టర్లు వేయించింది ఆదిత్య కాబట్టి. మిథున పెళ్లి ఆగిపోతే మిథునకు దేవాకు పెళ్లి జరిగిందన్న విషయం రిషికి తెలియదు కాబట్టి ఆ విషయం రిషికి తెలిస్తే పెళ్ళి ఆగిపోతుందన్న ఉద్దేశంతోనే ఇదంతా కూడా ఆదిత్య చేశాడు. కానీ ఆ విషయం తెలుసుకున్న దేవ ఎవరా అని వెనకాల పడేసరికి తనని షూట్ చేశాడు. పాపం దేవ ఇప్పుడు ఆ కాలి దెబ్బతో ఎక్కడ ఏ ప్రమాదంలో ఉన్నాడో, ఎవరి చేతుల్లో చిక్కుకున్నాడో తెలియడం లేదు అని చెప్పనేసరికి ఇన్స్పెక్టర్ దేవ నా దగ్గరే ఉన్నాడు అని చెప్పి మిథున చెప్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి మిథున ఏం మాట్లాడుతున్నావు? దేవా నీ దగ్గర ఉన్నాడా అంటే ఆ రోజు అని చెప్పాను. కానీ ఆ రోజు దేవాని ఆదిత్య షూట్ చేసిన తర్వాత దేవాని కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది నేనే. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన నేను దేవాని ఎవరో కత్తితో పొడిచి తన ప్రాణాలు తీయాలని చూసేసరికి వాళ్ళ నుంచి నేను దేవాని కాపాడి ఎక్కడ ఉంచితే తను సేఫ్ ప్లేస్లో ఉంటాడో అక్కడ ఉంచాలి అన్న ఉద్దేశంతోనే ఆ అర్ధరాత్రి పూట దేవాని మా ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మన ఇంట్లో ఉన్నాడా అని చెప్పాను. కానీ అవును నాన్న మన ఇంట్లోనే ఉన్నాడు, నా గదిలోనే ఉన్నాడు అనగానే నాకు అప్పుడే అనుమానం వచ్చింది మామయ్య. ఎప్పుడూ లేనిది మిథున గదిలోకి వెళ్ళి టిఫిన్ పట్టుకుని వెళ్ళడం ఏంటి? ఇద్దరు వ్యక్తులు తినే టిఫిన్ని కాస్త మిథున ఒకటి తీసుకుని వెళ్ళడం ఏంటో అనుమానం వచ్చింది. కానీ ఆ ఇన్స్పెక్టర్ మిథున గదిలోకి వెళ్ళి వెతికిన తర్వాత కూడా అక్కడ దేవా కనిపించకపోయేసరికి నేను భ్రమపడ్డానా అనుమానపడ్డానా అనుకున్నాను. ఇప్పుడు మిథున చెప్తేనే కానీ అర్థం కాలేదు అనగానే మేడం నేను ఒక వ్యక్తిని ఇక్కడికి తీసుకురావడం తప్పే, కానీ తన ప్రాణాలు కాపాడాలి అన్న ఉద్దేశంతోనే తీసుకువచ్చానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అనగానే అయినా నువ్వు నీ భర్తను కాపాడుకున్నావు మిథున, అందులో తప్పేముంది? నీ భర్త ప్రమాదంలో ఉన్నాడు, ఎక్కడికి తీసుకువెళ్ళాలో ఎలా కాపాడుకోవాలో అర్థం కాని సమయంలో నీ ఇంటికి తీసుకొచ్చి నీ ఇంటి దగ్గర దాచిపెట్టావు, తప్పు లేదు కదా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అపర్ణదాస్ మాట్లాడడంతో ఇంకా ఎవరు కూడా ఏం మాట్లాడరు. అంటే మిథునాదేవ భార్యాభర్తలా అని చెప్పనేసరికి అవును రిషి మిథునాదేవ భార్యాభర్తలే అని చెప్పాను. కానీ మరి ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు మిథున? నీ భర్త దేవా అన్న విషయం నాకెందుకు తెలియలేదు? నాకు ఒక్క మాట చెప్పుంటే సరిపోయేది కదా, ఇంతవరకు ఈ విషయం వచ్చేది కాదు కదా అని చెప్పనేసరికి చెప్పాలని అనుకున్నాను, నిన్ను మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు, కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నువ్వు నా మీద ప్రేమ పెంచుకుంటున్నావు, నా తండ్రి నన్ను దేవాను విడదీయాలని చూస్తున్నాడు, దేవా మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నాను, దేవా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, తన ప్రాణం పోతుంది అనుకున్న క్షణంలో కూడా దేవాకు నేను గుర్తొచ్చానంటే
తను నన్ను ఎంతలా ఇష్టపడుతున్నాడో నాకు అర్థమైంది. కానీ నా తండ్రి మాత్రం నా మనసును అర్థం చేసుకోలేదు. చిన్నప్పటి నుంచి నాకు ఏం కావాలో అన్నీ కూడా ఇచ్చే నా తండ్రి నా ప్రేమను మాత్రం నాకు ఇవ్వలేకపోతున్నాడు. నేను ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటానో నా తండ్రికి తెలియడం లేదు. నా భవిష్యత్తు గురించే చూస్తున్నాడు. నా భవిష్యత్తు అంతా శూన్యంగా మారిపోతుంది అన్న విషయం అర్థం కావట్లేదు. మీరు నాకు రిషినిచ్చి పెళ్లి చేసిన రిషి మంచివాడే. నా మనసు నిండా దేవా ఉంటే నేను రిషిని పెళ్లి చేసుకుని ఏ రకంగా సంతోషంగా ఉండగలనన్నా అది మీకు అర్థం కావట్లేదు అని చెప్పి మిథున కాస్త కళ్ళంట నీళ్లు పెట్టుకునేసరికి అసలు దేవా మిథునలను వేరు చేసింది ఆదిత్య కుట్రలు. ఆదిత్య ఆ రోజు మిథునకు ప్రమాదం తలపెట్టడం వల్లే కదా, అది దేవా చేసిందని పోలీసులతో చెప్పించడం వల్లే కదా మీరు మిథునను దేవాను వేరు చేయాలనుకున్నారు. నిజానికి ఆ ప్రమాదం దేవా గనక తెలుసున్నా లేక దేవా ఉన్న ప్రమాదం మిథునకు రానివ్వడు. మిథునకు తన ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే కాపాడుకోవడానికి సిద్ధపడ్డ దేవా మిథునాన్ని ఎందుకు దూరం చేసుకుంటాడు, మిథునాన్ని ఎందుకు బాధ పెట్టాలని చూస్తాడు అని చెప్పి ఇంకా ఆ అపర్ణదాస్ కాస్త మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలోనే దేవా హరివర్ధన్ కాస్త ఉండేసేసరికి మిథున ఎక్కడున్నాడు దేవా అనగానే నా గదిలోనే రెస్ట్ తీసుకుంటున్నాడు అనేసరికి ఇంకా కానిస్టేబుల్స్ వెళ్ళి దేవాని తీసుకురండి అనగానే తన చేతుల సపోర్ట్తో దేవాని కిందకి తీసుకొస్తారు. దేవా పడబోతున్న మిథున వెంటనే దేవాని పట్టుకుంటుంది. చూసారా, ఎప్పటికైనా మిథున దేవాలు ఒక్కటే అని నమ్ముతారా? దేవాకు ప్రమాదం అని తెలిసి మిథున దేవాని ఎలా కాపాడుకుంటుందో చూస్తున్నారు కదా. మరి అలాంటిది దేవా మిథునలను వేరు చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్న సమయంలో వాళ్ళని వేరు చేయడం అంత మంచి పని కాదు కదా, అర్థం చేసుకోండి అంటూ మాట్లాడేసరికి ఇంకా దేవాని కాస్త తీసుకుని ఒక్కసారి ఆలోచించండి సార్, మీ అమ్మాయి సంతోషం ఎక్కడుందో, మీ అమ్మాయి ఎక్కడ ఉంటే సంతోషంగా ఉంటుందో తెలుసుకోండి అని చెప్పి ఇంకా దేవాని కాస్త తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో సత్యమూర్తి గారికి అప్పచెప్తారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు దేవా అని చెప్పనగానే మీరే మీ కొడుకును అర్థం చేసుకోలేకపోతున్నారా మాస్టారు, మీ కొడుకు జీవితాన్ని మీరే నాశనం చేయాలనుకుంటున్నారా మాస్టారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పనగానే ఏం మాట్లాడాలా అర్థం కాని స్థితిలో ఉన్నాను. దేవా మిథునను బాధ పెట్టి ఎందుకు మీరు ఇదంతా చేయాలనుకుంటున్నారు? మీ దేవా మనసులో మిథున ఉంది, మిథున మనసులో దేవా ఉన్నాడు. మరి వాళ్ళిద్దరినీ మీరు వేరు చేసి ఏం సాధించాలని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు దేవాను కాపాడింది, తన దగ్గర దాచుకున్నది ఎవరో కాదు మిథునయే. ఆ రాత్రిపూట తనకు ప్రమాదమని ప్రాణాపాయ స్థితిలో ఉన్న దేవా తనకు ఎవరు గుర్తురాని సమయంలో మిథున గుర్తొచ్చింది అంటే మిథునకు తను ఎంత ఇష్టమో ఒక్కసారి ఆలోచించండి. మిథున మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళిద్దరినీ వేరు చేయడం అంత మంచిది కాదు మాస్టారు, ఒక్క మాట ఆలోచించండి. హరివర్ధన్ గారు, మీరు ఆలోచించుకుని వాళ్ళిద్దరినీ కలిపితే బాగుంటుంది. వాళ్ళిద్దరికీ మరొక ఇద్దరిని ఇచ్చి బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తే వీళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసిన వారు అవుతారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమ బంధం. ఆ బంధాన్ని విడదీసి మీరిద్దరూ వీళ్ళని ఏం చేసినా వీళ్ళు ప్రేమలు మాత్రం వాళ్ళ మనసుల్లోనే పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. మిథున ఎలాంటిదో మీకు అర్థం కావట్లేదు. మిథున దేవాని ఇష్టపడడం వల్లే కదా వాళ్ళ కోట్ల ఆస్తిని వదులుకుని మరీ ఇంటికి వచ్చింది. మరి అలాంటి మిథునను దేవా దూరం పెట్టాడని బాధపడి పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళినంత మాత్రాన మిథున దేవాల మధ్య శాశ్వతంగా దూరం ఏర్పడిపోయినట్టేనా? తల్లిదండ్రులకు పిల్లల మీద ఎన్నో ఆశలు ఉంటాయి,
కానీ పిల్లల ఇష్టాలను కూడా తల్లిదండ్రులు గుర్తించాలి కదా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఇద్దరు కూడా ఆలోచనలో పడతారు. అటు హరివర్ధను ఆలోచనలో పడతాడు, ఇంకిక్కడ సత్యమూర్తి కూడా ఆలోచనలో పడతాడు. మరి వీళ్ళ ఆలోచనలు దేవామిదులను ఒకటి చేసేవిగా ఉంటాయా, లేక దేవామిదులను శాశ్వతంగా చేసేవిగా ఉంటాయా? దేవామిదులను కలుస్తారా, లేక శాశ్వతంగా విడిపోతారా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.